నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతు సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్న ఎమ్మెల్యే అదీప్ రాజ్ సంక్షేమ పథకాలు రైతులందరికీ అందేలా వ్యవసాయ సంఘాలు కృషి చేయాలని పిలుపు గోవును హింసించి చంపిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ మాధవ్ ఏయూలోనికి వస్తే గోవుని చంపుతారా అని ప్రశ్న కరోనా బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం అభినందనీయమన్న ఎమ్మెల్యే వాసుపల్లి కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మండిపాటు రోడ్ల అధ్వాన స్థితిపై నిరసన చేపట్టిన టీడీపీ నాయకుడు జగన్ సర్కారుకి మందు డబ్బుపై తప్ప ప్రజల కష్టాలు పట్టవని విమర్శ పెందుర్తి వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షుడిగా వైసీపీ సీనియర్ నాయకుడు గొర్లె రామనాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో రామనాయుడు చేత పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు రుణాలు నగదు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అదీప్ రాజ్ అధ్యక్షుడు గొర్లె రామనాయుడు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో పెందుర్తిలో ఉన్న రైతులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయరాజ్ ఉప్పులి కనకరాజు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు భగవాన్ గారు ఎంతో కాలం టీఎస్సీఎస్కి ఆయన అమూల్యమైనటువంటి సేవలు అందించి టీఎస్సీఎస్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. మరి ఈరోజు అందరి ఆమోదంతో గొర్లె రామనాయుడు గారిని టీఎస్సీఎస్ చైర్మన్గా ప్రకటించడం ఆయన వారి ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. గొర్లె రామనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడినప్పటికీ గతంలో జరిగినటువంటి పరిణామాలు ఎన్నికల ముందు కొన్ని పరిణామాల వల్ల ఆయన బయటకు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన పార్టీలోకి రావడం, మరి ఆయన సీనియారిటీకి ఆయనకున్న అనుభవానికి గౌరవిస్తూ ఆయనకి పదవి అందరూ ఆమోదంతో ఇవ్వడం జరిగింది. టీఎస్సీఎస్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగేటువంటి విధంగా ఎక్కడ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు రాకుండా గౌరవాన్ని కాపాడుకుంటూ అందరికీ మంచి సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ భగవంతుడు కూడా ఎల్లప్పుడూ మంచి ఆశీస్సులు ఇచ్చి ఆయన ముందుకు నడిపించాలి, మరిన్ని మంచి పదవులు వచ్చే పదవులు నడిపించాలని చెప్పి భగవంతుడు ప్రార్థన. గోవుని సకల దేవతలతో సమానంగా పూజించే ఈ సమాజంలో గోవుని హింసించి చంపిన యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారుల చర్య అత్యంత హేయమని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో మృతి చెందిన గోవుని పూడ్చిపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక ఏళ్లుగా ఏయో పరిసర ప్రాంతాల్లో గేదెలు ఆవులను యాదవులు పెంచుకొని తద్వారా జీవనోపాధి పొందుతున్నారన్నారు. అటువంటి వారి ఆవులు యూనివర్సిటీలోనికి వస్తున్నాయని ఏయూ సెక్యూరిటీ అధికారి ఖాన్ వాటిని బంధించి హింసించి చంపటాన్ని వారు ఖండించారు. అతనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి గోహత్య నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆవుకి సంబంధించిన గోవు సంబంధించిన ఏదైతే మనం అది సకల దేవతల నిలయంగా భావిస్తాం, ఆవు సంబంధించిన అంశం అందరికీ అంతే పవిత్రంగా భావిస్తాం. ఆవు పైన చేయి వేయటం కానీ కొట్టడం కానీ ఎవరు కూడా చేయం. అంత పవిత్రంగా చూసే ఆవుని ముఖ్యంగా యూనివర్సిటీ క్యాంపస్లో కట్టేయటం, దానికి అనేక రకాలుగా
హింసించడం ఇవన్నీ చేయడం జరిగింది. స్వయంగా రైతు మన వెంకట్రావు గారు వెళ్ళి అడిగితే దానికి 10,000 రూపాయలు జరిమానా కట్టమన్నారు. చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ కట్టి అసలు ఆవులు లోపలికి వచ్చే పరిస్థితి లేదు. కొన్ని ఈ విధంగా వస్తే వాటిపైన ఇంత దారుణంగా కట్టి దానికి హింసించడం ఏదైతుందో మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. అలాగే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అయిన తర్వాత ఆయన డబ్బులు కూడా కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఆవు ఏదంటే నేను చనిపోయింది, దాన్ని ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదని చెప్పారు. ఆయనంతటా ఆయన ముఖ్యంగా మా కార్పొరేటర్ జనసేన నాయకులు శ్రీ మూర్తి యాదవ్ గారు దీనిపైన పూర్తి విచారణ చేసి మొత్తం వెతికితే, బృందం అంతా వెతికితే చివరికి ఇక్కడ పూడ్చారని చెప్పి తెలిసింది. వెంటనే యూనివర్సిటీ యాజమాన్యం దీనిపైన పెద్ద ఎత్తున విచారణ చేయాలి. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా పూడ్చారు, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. ఆ విధంగా ఎవరైతే ఈ నేరానికి పాల్పడారో వాళ్ళందరినీ శిక్షించాలి. ఒక గోవుల్ని కట్టివేసి ఒక్కొక్క గోవుకి 10,000 ఇవ్వాలి, రైతులు ఇవ్వాలా జరిమానా కట్టమంటే వాళ్ళు ఎక్కడ కట్టగలరు? పాత సంస్కృతిని ఇప్పుడు కొత్తగా వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ ఈ విధానికి, ఈ యొక్క అన్యాయానికి ఎందుకు ఒడిగట్టారు? ఖాన్ మీద ఇప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ, గవర్నర్ అయినటువంటి ఛాన్సలర్ గారు కానీ ఎందుకు ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదు? ఈ యొక్క విషయమై పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పెద్దలు మాధవ్ గారి యొక్క సంఘటన స్థలాన్ని ఇవాళ సందర్శించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఎక్కడా కూడా మేము పాటుపడతాం, ఖచ్చితంగా పోరాడతాం. మోడీ గారి ఆశయ సాధన మేము పాటుపడతాం. అదేవిధంగా ఖాన్ మీద చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఖాన్ గారిని అరెస్ట్ చేయాలి. ఆ బృందం ఎవరైతే పాతి పెట్టారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కరోనా బారిన పడిన వారిని ఆదుకునేందుకు యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావటం హర్షణీయమని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 30 వార్డ్ తాడివీధి కమ్యూనిటీ హాల్లో యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 250 మంది కరోనా బారిన పడిన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కోవిడ్ బారిన పడి సెకండ్ వేవ్లోనే ఆరోగ్యం బాగా క్షీణించిందో, ముఖ్యంగా డిప్రైవ్డ్ పీపుల్లో, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్లో, అసంఘటిత కార్మికుల్లో, ఒక ఆటో డ్రైవర్స్లో, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు 250 మందిని హక్కున చేర్చుకొని వాళ్ళ యొక్క ఇమ్యునైజేషన్ కోసం, వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాక్షన్ ఎయిడ్ ఏమో ఈరోజు సుమారు ఈరోజు ఒక్కొక్కరికి 2,300 రూపాయలు ఖరీదు చేసే సామాగ్రిని, ఆటా, రైసు, అలాగే పప్పు దినుసులు, రాజ్మా, ఇవన్నీ కూడా గ్రెయిన్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళ ఇమ్యూనైజేషన్ ఎలా పెంచాలి అన్న దృక్పథంతో ఏమో వర్క్ చేస్తూ ఉన్నది ఈ ఆర్గనైజేషను. చాలా అభినందనీయం. చాలా చక్కగా మానిటరింగ్ చేసి రైట్ పర్సన్కి రీచ్ అవ్వడం అనేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాంటి రైట్ పర్సన్స్ని చూస్ చేసి ఈరోజేమో కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 3rd వేవ్ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది వస్తుంది, మనం కేర్లెస్గా ఉంటే వస్తుంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. సెకండ్ వేవ్ ఒక మంచి ఎడ్యుకేషన్ మనందరికీ కూడా ఇచ్చింది. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కానీ అది మనలో కొంతమంది అప్పటి వరకు తిరిగే వాళ్ళేమో ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఆ రకంగా జరగకుండా ఉండేందుకు తగ్గ చర్యల్ని ప్రతి ఒక్క కోవిడ్ యొక్క హాస్పిటల్, ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో, ఏ హాస్పిటల్ అయినా సరే అన్నీ ఉచితంగా తయారు చేయడం జరిగింది. ఎవరైతే లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా కోవిడ్కి పాజిటివ్ వచ్చి ఎలాంటి సహాయం అందకుండా ఎకానమికల్గా వెనకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక క్రైటీరియా కింద మేము చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరికో ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం కాదు. ఎందుకంటే మాకు మైగ్రెంట్ వర్కర్స్ అండ్ విమెన్ వెండర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, సో ఇలాగా
కొంత టీం ఉందన్నమాట. ఆ వర్కర్స్ని చూస్ చేసుకొని లాస్ట్ 2 months నుంచి కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ గ్యాదర్ చేసి వాళ్ళకి కొంతమంది అయితే రాగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళకి ఇలాగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇస్తున్నాము. ఇవ్వలేని వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే పంపిస్తున్నాం. ఇందులో ఏంటంటే మేము ఇచ్చే థింగ్స్ ఏంటంటే 10 kgs రైస్ అండ్ 10 kgs ఆటా, ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా చింతపండు, సమరగ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో దాదాపు ఒక 1 monthకి సరిపడే వస్తువుల్ని మేము ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కూడా కేవలం ఇన్ఫార్మల్ వర్కర్స్, అసంఘటిత కార్మికులకు మాత్రమే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాం. నేను ఏంటంటే ఏపీలోని దాదాపు అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తాను. విజయవాడ, పోరాటాలతోనే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సాధ్యమని విశాఖ పోర్ట్ అండ్ డాక్ మజ్దూర్ సంఘం ప్రధాన కార్యదర్శి రవిశంకర్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన మోడీ సర్కారుకు హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 115వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శిబిరానికి సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మాట్లాడారు. జాతికి అంకితం చేసిన ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ ను మోడీ సర్కారు మొండిగా ప్రైవేటు పరం చేస్తామనటం అత్యంత దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి వెన్నెముక లాంటి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే హక్కు మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని గత 115 రోజులుగా ఈ శిబిరాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. లాక్డౌన్ నేపథ్యంలో కూడా శిబిరం జాగ్రత్తలు తీసుకొని కొనసాగించాము. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహారం చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేగవంతం చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉన్నది. వెంటనే ప్రభుత్వం ఆలోచించాలి. ఇది బలిదానాలతో ఏర్పడినటువంటి ప్లాంటు. స్టీల్ ప్లాంటు అనేక మంది ప్రాణత్యాగాలు, భూముల త్యాగాలు చేసి 84 గ్రామాలు ఖాళీ చేసి సాధించుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ఊరికినే అమ్మేస్తామంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు, చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకునేది లేదు. పోట్లాడి ఖచ్చితంగా దీన్ని ఆపుతాం. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్కు సొంత పనులు కేటాయించాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆపాలని చెప్పేసి ప్రజలపై తీవ్ర పెనుభారం మోపై 196, 197, 198 జీవోలను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి రైతు బజార్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం పార్టీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఒక పక్క కోవిడ్తో పోరాడుతూ సరైన ఉపాధి లేక దుర్భర జీవితం సాగిస్తున్నారని, ఇటువంటి సమయంలో ఆస్తి పన్నులు పెంచడం ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఈ రోజుకి 2 సంవత్సరాలుగా మనకి కరోనా వచ్చి ఇటు వ్యాపారాలు కానీ అటు చిన్న చిన్న కూలి పనులు చేసుకున్నటువంటి కూలీలు కానీ లేనటువంటి టైంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకి సాయం చేయవలసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొత్త జీవాలని తీసుకొచ్చి ఈరోజు ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను అనే పేరుతో 3 విధాలుగా ఈ పన్నులు పెంచడం అన్నది చాలా దారుణంగా కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తున్నది. ఇది మేము సంవత్సరం బట్టి దీనిపై పోట్లాడుతుండగా రేపు 31వ తారీఖు వరకు ప్రజా అభిప్రాయాన్ని జీవీఎంసీ ఆఫీసర్లకి తెలియజేయవలసిందిగా ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా రేపు 31వ తారీఖు లోపల జీవీఎంసీకి వెళ్ళి మేము అందరమే కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేయడం ద్వారా మనం ప్రభుత్వాన్ని ఒక మెట్టు దించి మనం ఇంటి పన్నుని, చెత్త పన్నుని, వాటర్ పన్నుని ఈరోజు పెంచుతూ జీవోల్ని ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా దీన్ని అమలు చేశారు. యాక్చువల్గా దీన్ని జనవరి 31వ తేదీన విశాఖపట్నం కలెక్టర్ గారు ఆ రోజు జోనల్ జీవీ కమిషనర్ గారు దీన్ని అమలు చేశారు. కానీ ఎలక్షన్ ఉందని నెపంతో ఆపు చేసి ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జూలై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ కౌన్సిల్ ఏర్పడింది విశాఖపట్నం జిల్లాలో. 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కనీసం వాళ్ళతో చర్చించకుండా ఒక స్పెషల్ ఆఫీసర్తో ఈ జీవోని అమలు చేయించారు. దీన్ని ఎంత
దౌర్భాగ్యం అంటే ప్రజలపై ఈరోజు 700 కోట్ల భారం విశాఖపట్నం నగరపాలక సంస్థలోనే 700 కోట్ల భారం పడుతుంది. ఈరోజు విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తాండవ జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బాబురావు, గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్ కి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఏలేరు నుండి తాండవ వరకు 470 కోట్లు విడుదల చేశారని, ప్రస్తుతం రిజర్వాయర్లో 379.23 అడుగుల నీళ్లు ఉన్నాయన్నారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక 5-6 విలేజెస్కి ఈ వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తాండవ ప్రాజెక్టు గురించి చెప్పాలంటే మనం ఒక్కసారి మరి దివంగత నేత మహానుభావుడు మరి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారిని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నేను కొత్తగా 2009లో ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడే ఆయన మా పాయకరావుపేట ఆ యొక్క ఆనకట్టకి సంబంధించినటువంటి షట్టర్స్ సుమారు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం వల్ల మా పాయకరావుపేట మండలంలో ఉన్నటువంటి ఒక 10-15 గ్రామాలు ఈరోజు కూడా సారవంతంగా మరి ఈ యొక్క తాండవ నీరుతో మనం సస్యశ్యామలం చేసుకునేటువంటి అదృష్టం మా పాయకరావుపేట నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలకు కలిగింది. అందుచేత మరి ఈరోజు ఈ జరిగినటువంటి ఈ చక్కటి సభని తాండవ రైతాంగం అంతా కూడా ఎంతో అదృష్టం చేస్తుంది అందరూ కూడా. ఎందుకంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వై జగన్మోహన్ గారు మరి మన తాండవ ప్రాజెక్టుకి సంబంధించి మరి ఏలేరు నుంచి మన తాండవకి మరి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారుగా 475 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసిన సంగతి మీ అందరూ తెలుసు. ముందుగా మన ప్రాంత రైతాంగం తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈరోజు తాండవ అంటే ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాదు, ఈ పాయకరావుపేట నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం అంటే 4 మండలాలకు 4 నియోజకవర్గాలకు సంబంధించి 2 జిల్లాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా మరి దీని మీద ఆధారపడ్డారు. మరి అయితే ఇప్పటికే చూస్తే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తుందని ద్వారకా బస్ కాంప్లెక్స్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీటెలితో మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు ప్రకారమే 50% సీటింగ్తో బస్సులు నడుపుతున్నామన్నారు. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో 10 గంటల లోపే గమ్యస్థానానికి చేరే విధంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కోవిడ్ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రాయితీల ప్రకారంగా లాక్డౌన్ సడలింపుల్లో ఒక రకంగా ఆర్టీసీ చాలా లాస్లో ఉంది, చాలా నష్టపోయింది. అయినా సరే ప్రజల సేవార్థం బస్సులు నడుపుతున్న 50% ఆక్యుపెన్సీ రేషియోలో లేఅవుట్లు దూర ప్రాంత సర్వీసులన్నింటినీ రెస్టోర్ చేసాం. గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచనల ప్రకారంగా చేసి దూర ప్రాంతాలు ప్రతి దానికి నైట్ కూడా కొన్ని సర్వీసులు నైట్ కూడా రెస్టోర్ చేసాం. అయినా రాత్రుల్లో 10 నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు ఇంకొక వారం రోజులు కర్ఫ్యూ ఉంది కాబట్టి మేము ఈ పరిధిలోనే మ్యాక్సిమం బస్సులు 100% బస్సులు తిప్పటానికి ఓఆర్ 60-70% రావటానికి మా ద్వారకా బస్ స్టేషన్ నుంచి విశాఖపట్నం మొత్తం 275 సర్వీసులు రెస్టోర్ చేసాం. అవి కాకుండా మామూలు ట్రిప్పులు సిటీ సర్వీసులు ఇవన్నీ కూడా అప్డేట్గా తిరుగుతున్నాయి. కాలేజీలు స్కూల్స్ తెరిస్తే ఇంకా మాకు బాగానే ఉంటుంది. బస్ పాస్ కౌంటర్లు కూడా ఓపెన్ చేసాం. బస్ పాస్ కౌంటర్లు, బస్ పాస్ సీజన్ టికెట్స్ ఇవ్వటానికి కూడా మా అధికారులు సూచనలు ఇచ్చారు. అలాగే ప్రతి ప్రయాణికుడు వాళ్ళ యొక్క భద్రతతో పాటు పక్క వాళ్ళ భద్రతతో చూసుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకుంటూ మాస్క్ ధరిస్తూ వాళ్ళ ప్రయాణాలు గమ్యస్థానాలు చేరుకోవాలి. వాళ్ళతో పాటు పక్క వాళ్ళ భద్రత కూడా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మేము కూడా సూచిస్తున్నాం. అలాగే మా కాంప్లెక్స్లో వచ్చి ప్రతి వాళ్ళకి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మైక్ ద్వారా రోజు ప్రతి క్షణం అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అందరూ భౌతిక దూరం పాటించాలని, అలాగే మాస్క్ ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, బస్సులు ఎక్కే ముందు అన్నీ చాలా పకడ్బందీగా మా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒక్కొక్క రౌండ్ వేస్తూ ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర చెక్ చేస్తూ
వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే వాళ్ళకి చెప్పి పద్ధతి ప్రకారం మేము శానిటైజర్ కూడా ఇక్కడ పెట్టాం. కావాల్సిన వాళ్ళు వచ్చి శానిటైజర్ తీసుకుని వెళ్ళి మాస్క్ ధరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే మీ భద్రత అది కూడా ఉండాలి. మీరు పక్క వాళ్ళ భద్రత కూడా తీసుకోవాలి. కూర్చున్నప్పుడు అందరూ మాస్క్ ధరించాలి. మాస్క్ అసలు తీయకూడదు. తీయకుండా ఉంటేనే మనం ఈ మహమ్మారి నుంచి మ్యాక్సిమం మనం సేవ్ అవ్వచ్చు. లేకపోతే ఇది మళ్ళీ థర్డ్ వేవ్కి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి మా ప్రయాణికులకి ఈ విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్కి వచ్చే ప్రయాణికులకి విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ జాగ్రత్తతో పాటు వాళ్ళ భద్రతతో పాటు పక్క వాళ్ళ భద్రత కూడా చూసుకోవాలి. చూసుకుని ప్రయాణించి వాళ్ళ గమ్యస్థానాలు చేరాలని కోరుకుంటున్నాము. దీనికి మేము చాలా పకడ్బందీగా ప్లాన్ల ప్రకారంగా మా అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారంగా మేము ప్రతి వాళ్ళకి సూచనలు ఇస్తున్నాం. బస్ స్టాండ్లో మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. అలాగే స్టాల్ ఓనర్లకు కూడా చెప్పి వాళ్ళు కూడా మాస్కులు ధరించాలి, లేదంటే ఫైన్లు వేస్తామని వాళ్ళు. కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన తన భర్తలాగా ఎవరినీ పోగొట్టుకోకూడదనే సంకల్పంతో మంద వాసంతి ప్రజలకు ఆనందయ్య మందులు పంపిణీ చేయటం అభినందనీయమని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 39వ వార్డులో ఇటీవలే కరోనాతో మరణించిన మంద రాజేష్ జ్ఞాపకార్థంగా అతని సతీమణి వాసంతి 500 మందికి నెల్లూరు ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ వార్డు కార్పొరేటర్ సాదిక్ మాట్లాడుతూ వాసంతి సేవను కొనియాడారు. కరోనా అనేక మంది జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు ఉచిత వైద్యం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, 39వ వార్డు వైసీపీ అధ్యక్షురాలు కొల్లి సింహాచలం పాల్గొన్నారు. ఎందుకంటే మన కోసం బతకడం కాదు, మన ఫ్యామిలీ అనేది ఏంటంటే మన మీద నమ్మకంతో మనమేమో చక్కగా క్షేమంగా వస్తా ఉన్నారని చంపుతారు. మన మీద నమ్మకంతో పిల్లలు మన దగ్గరికి వచ్చి మన మీద వాళ్తారు అన్నమాట. కూడా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత. అలాగే మన తల్లిదండ్రులు అంటారు ఇంట్లో ముస్లిం వాళ్ళు అన్నమాట, వాళ్ళ ఏజ్ వచ్చిన వాళ్ళు 70-80 సంవత్సరాలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వచ్చిందంటే ఇంక అంతేనే 70-80 సంవత్సరాలు బతకడం, మళ్ళీ తిరిగి కరోనా నుంచి బతకడం అంటే అది చాలా లేదన్నమాట. మొన్న ఈ మధ్య అది బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది. బ్లాక్ ఫంగస్ అనమాట అని చెప్పేసి ఒకసారి సోకిందంటే అది డైరెక్ట్ గా బ్రెయిన్ వార్పు కూడా మనకేమో చంపుతానే ఉంటుంది అన్నమాట. ఎన్నో ప్రాణాలు ఈ రోజు ఏంటంటే కమ్యూనిటీలోనేమో మంచి లీడింగ్ పొజిషన్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నమాట. ఏదైతే ఈ రోజుల్లో మీ అందరూ తెలుసు, మొన్న కరోనా సెకండ్ వేవ్ టైంలో ఎంత ఇబ్బంది పడారు అందరూ కూడా. ఆ ఇంట్లో కూడా ఇలాంటి విషయాలు జరగడం చాలా ఆలోచించిన విషయం. మీ అందరం కూడా ఇంకొకరికి కూడా ఇలా జరగకూడదు, మన ప్రాణాల మీదకి వస్తే ఎంత ఇబ్బంది పడుతుందో అని మీకు భావించి ఆయన కూడా ప్రతి ఒక్కరికి మనం సాయం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ నెల్లూరు మీకు తెలుసు ఎంత డిమాండ్ ఉంటాయి ఈ ఆనందయ్య మందికి, అయినా సరే రప్పించి ప్రతి ఒక్కరు కూడా అందాలి, మా ఇంట్లో జరిగేలాగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీజేపీ యువమోర్చా విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు శ్రవణ్ డిమాండ్ చేశారు. బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన యువమోర్చా సమీక్షా సమావేశంలో పాల్గొని అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 2,30,000 ఉద్యోగాలిస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు జాబ్లెస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని విమర్శించారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పైన యువమోర్చా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం ఏర్పాటు చేసి ఆ ఉద్యమంలో ఏదైతే 10% రిజర్వేషన్ గురించి ఉద్యమం చేశామో ఈరోజు ఆ 10% రిజర్వేషన్ని ఏ విధంగా అయితే ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని 10,000 మంది ఏదైతే జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసిందో ఈ ప్రభుత్వం, దానిపైన కూడా మేము తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని మరి ముందుకు పట్టుకెళ్తున్నాం. అదేవిధంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేసి
ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ జాబ్లెస్ క్యాలెండర్ని ఏ విధంగా ప్రవేశపెట్టారో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఏ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన పోరాటం చేసి సాధించామో అదేవిధంగా ఈ జాబ్స్ని కూడా 2 లక్షల ఉద్యోగాలని ప్రవేశపెట్టినంత వరకు కూడా అమలు అంటే ఆ నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు కూడా మేము తీవ్రంగా పోరాడు. దేవరాపల్లి నుండి ఆనందపురం వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని కోవిడ్ నిబంధనల మేరకు కొంతమందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ముఖ్య నాయకులు గవిరెడ్డి రామానాయుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, పైలా ప్రసాద్, చోడవరం ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు నిరసన కార్యక్రమంలో పాల్గొని గుంతలు పడిన రోడ్లను పరిశీలించిన అనంతరం బుద్ధ నాగజగదీష్ మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ ఇవ్వాలా, ఆర్ఎన్బికి ఇవ్వాలా, హెల్త్కి ఇవ్వాలా, అన్నిటికీ ఇవ్వాలా. ఈయన 2 పెట్టుకున్నాడు. రాగానే డబ్బులు రాగానే చిచ్చును అక్కడ తోసుకెళ్ళిపోవడం. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ సాయంకాలం మందుకి వెళ్తున్నాయి. ఆ మందు వల్ల ఎవరికి వస్తుంది ఆదాయం? మరి జగన్మోహన్కి ఆదాయం వస్తుంది. తిరిగి మరి అక్కడికే వస్తుంది డబ్బులు. అందుచేత మేము డిమాండ్ చేస్తాం. మా మిత్రులందరూ వచ్చి నియోజకవర్గం ఇస్తాం. నాకు ప్రశ్న మీద కొంచెం మాట్లాడుతుంది డీటెయిల్గా. మౌలిక సదుపాయాలకి ప్రాధాన్యత ఇవ్వన ఏ ముఖ్యమంత్రి అయినా సరే దేశద్రోహిని లెక్కలని అడిగితే ఎవరైనా సరే. నేను వాజ్పేయిని ఎందుకు కోట్ చేశాను? ఇలా మోడీని కూడా చెప్తున్నాను. ఇలా నితిన్ గడ్కరీ గారు నిజంగా మిత్రపక్షం కాదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ 2 సంవత్సరాల్లో రోడ్డు చెస్ కింద 1200 కోట్లు జమ అయింది. 2 సంవత్సరాలకి 1200 కోట్లు జమ అయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కూడా 6532 కోట్లతో మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కూడా కనీసం 300 రోడ్లు వేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు రద్దు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ, ఏపీ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అధికారంలోనికి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచేసి ప్రజలపై భారం వేశారని మండిపడ్డారు. ఆటో కార్మికులు కడుపు కొట్టే డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు కానీ, ముఠా కళాశీలు కానీ, ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఇళ్ల పని వాళ్ళు కానీ, ముఠా కళాశీలు కానీ, భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకి గురవుతామన్నారు. కాబట్టి పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా పెంచినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేసి పేదలకి బతికేటువంటి హక్కు కల్పించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాల దిశగా అల్పపీడనం ఏర్పడిన కారణంగా రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని, అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ కారణంగా కోస్తా సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వేస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమ్స్ లో కాసేపు గందరగోళం నెలకొంది. ఒకవైపు సైరన్ శబ్దాలు, మరోవైపు అంబులెన్స్లు పరుగులు, సిబ్బంది అంతా ఏం జరుగుతుందో ఏమోనంటూ అటూ ఇటూ పరుగులు. బెడ్లపై ఉన్న పేషెంట్లను అర్జెంటుగా అంబులెన్స్ లో బయటకు తరలించడం, ఇదంతా చూస్తున్న వారు ఏదో జరిగిపోతుంది అంటూ ఆందోళన. అయితే జరుగుతున్నదంతా నిజం కాదని, అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేయాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారని తెలుసుకుని అప్పటికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. హాస్పిటల్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేయాలనే దానిపై ఫైర్ సిబ్బందితో కలిసి విమ్స్ అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్లో విమ్స్ ఆర్ఎంఓలు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ మమత తదితరులు పాల్గొన్నారు.
విశాఖ గంగవరం పోర్టు నుంచి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అగనపూడి జంక్షన్ సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైంది. లంకెలపాలెం జంక్షన్ దాటి ముందుకు వెళ్తున్న సమయంలో ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో లారీ ముందు భాగం అంతా కాలిపోయింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ సిబ్బంది స్థానికుల సహకారంతో పక్క రోడ్డు ద్వారా ట్రాఫిక్ మళ్లించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్న ఎమ్మెల్యే అదీప్ రాజ్. సంక్షేమ పథకాలు రైతులందరికీ అందేలా వ్యవసాయ సంఘాలు కృషి చేయాలని పిలుపు. గోవును హింసించి చంపిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ మాధవ్. ఏయూలోనికి వస్తే గోవుని చంపుతారా అని ప్రశ్న. కరోనా బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం అభినందనీయమన్న ఎమ్మెల్యే వాసుపల్లి. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మండిపాటు. రోడ్ల అధ్వాన స్థితిపై నిరసన చేపట్టిన టీడీపీ నాయకుడు. జగన్ సర్కారుకి మందు డబ్బుపై తప్ప ప్రజల కష్టాలు పట్టవని విమర్శ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.